నమస్తే డాక్టర్. నమస్తే అండి. సార్, ఇప్పుడు స్ట్రెస్ లేకుండా ఎవరూ లేరు. అందరికీ స్ట్రెస్. ఎక్కడున్నావంటే ఏదో మనం షాపింగ్ మాల్ ఉన్నట్టు స్ట్రెస్లోనే ఎక్కువ ఉంటున్నాను అన్నట్టు అయిపోయింది సార్. అండ్ ఇప్పుడు నేను అడగాల్సింది ఏంటి అంటే స్ట్రెస్ గురించి ఎక్కువ ఆలోచించడం వల్లనే మనం చాలా టైర్డ్ అయిపోతున్నాం. అంటే చిన్ని చిన్ని వాటిని కూడా అలా భూతద్దం పెట్టి స్ట్రెస్ లెవెల్స్ తీసుకొని ఓవర్గా థింక్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కానీ కెరియర్ పరంగా ఆలోచించే వాళ్ళు పెళ్ళి అవ్వట్లేదు అంటే జరిగే వాటి గురించి కూడా ఓవర్గా థింక్ చేసి అనారోగ్యానికి గురవుతున్నారు. సో ఎలా సార్ ఈ ఓవర్ థింకింగ్ని ఎలా డీల్ చేయాలి? ఓవర్ థింకింగ్ నుంచి బయటపడడానికి ఒక ఆన్సర్, వన్ ఆన్సర్, స్ట్రైట్ లైన్ ఆన్సర్ ఉండదు. ఎవరి ఓవర్ థింకింగ్ వాళ్ళకి యునీక్గా వస్తుంది. సో ఎప్పుడైనా ఓవర్ థింకింగ్ అనే కండిషన్లోకి వెళితే ఒక ఫస్ట్ బేస్ లైన్ దాని కండిషన్ థాట్ని ఆలోచించి ఒక నెట్వర్క్గా మారి థింకింగ్ అవుతుంది. ఓకే. ఆ థింకింగ్కి సొల్యూషన్ రానిది, సొల్యూషన్ లేనిది, సొల్యూషన్ వైపుకి వెళ్ళనిది థింక్ చేస్తుంటే ఓవర్ థింకింగ్ అంటారు. అంటే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలి, ఆలోచించుకున్నా బస్సులో వెళ్దామా, కార్లో వెళ్దామా, ట్రైనా ఏంటి అని ఆలోచించుకున్నా, ఓకే ట్రైన్ తీసుకుందాం అనుకుని వెళ్ళిపోయారు. అలా సొల్యూషన్ యాక్షన్, నేను వెళ్ళాలనుకున్నాను, ట్రైన్ ఎక్కేసాను, వెళ్ళిపోయాను అంతే. ఓవర్ థింకింగ్లోకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఒక థాట్ వచ్చింది ఎలా వెళ్ళాలి, దానికి తగ్గట్టుగా ఒక థింకింగ్ వస్తుంది, ఇట్లా వెళ్దామా, అట్లా వెళ్దామా, ఎట్లా అంటే వాళ్ళు ఏమంటారు, ఇట్లా అంటే వీళ్ళు ఏమంటారు, క్యాల్కులేషన్. దెన్ అది యాక్షన్లోకి రాదు. యాక్షన్లోకి వచ్చినా ఆ మిగతావన్నీ ఆప్షన్లు నేను తీసుకుని ఉంటే బాగుండే అనే దాంట్లో ఉండిపోతారు. సో థాట్, థింకింగ్, ప్లానింగ్, ఆ ప్లానింగ్ ఎప్పటికీ యాక్షన్లోకి రాకపోవడం, ఆర్ వచ్చిన యాక్షన్ని ఆ యాక్షన్ గురించి కాక మిగతా వాటన్ని ఆప్షన్స్ను ఆలోచించడాన్ని ఓవర్ థింకింగ్ చెప్పుకోవచ్చు. ఓకే, ఈ ఓవర్ థింకింగ్ వచ్చినప్పుడు ఎవరైనా నా దగ్గర చాలామంది ఓవర్ థింకింగ్తో వస్తారు. నెగిటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్ ఇలా వస్తున్నాయండి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసేది, ఓవర్ థింకింగ్లోకి వెళుతున్న వాళ్ళు చేసే పని ఆపడానికి ట్రై చేస్తారు. అక్కడ దొరికిపోతారు థింకింగ్కి. యూ కెన్ నెవర్ ఫైట్ విత్ యువర్ థింకింగ్. నా థాట్స్ నేను ఆపాలి అనే ప్రయత్నం చేసిన రోజున పెద్ద అవుతాయి. ఎప్పుడు ఆపకూడదు. మనం ఎవ్వరం కూడా ఎప్పుడు ఓకే ఇది ఇక్కడితో ఈ థాట్ ఆపేద్దాం అని ఎప్పుడు అనుకోము. అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది, నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. బట్ ఓవర్ థింకింగ్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఏంటంటే ఎక్కడ ఈ థాట్ నా ఎక్కువ వదిలేస్తే ఎక్కువ థాట్స్ అయిపోతాయో అనే దాంతో ఫైట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో నెవర్ ఫైట్ విత్ యువర్ మైండ్. ఓవర్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఎవరైనా, నేను ఓవర్ థింకింగ్ గురించి బోలెడ్ ఎపిసోడ్స్ చేశాను, కానీ ఇప్పుడు చెప్పే డైరెక్ట్ సొల్యూషన్స్ దట్ నెవర్ ఎవర్ ఫైట్ విత్ యువర్ మైండ్. ఇది ఓవర్ థింకింగ్ అయిపోయింది అనే ఆలోచన వచ్చినా నువ్వు ఇంకా థింక్ చేస్తావు, దాన్ని కూడా థింక్ చేస్తూనే ఉంటావు. అందుకని థాట్స్ని అబ్జర్వ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. వస్తుంటే బోలెడ్ థాట్స్, ఐఎమ్ నాట్ రియాక్టింగ్ టు ఇట్. అక్కడ మొదలు పెట్టకపోతే ఏ ఆలోచన అయినా రాని, ఆ ఆలోచన నాది కాదు, నేను దానికి రియాక్ట్ అవ్వను, ప్రతి థాట్కి నేను బాధపడను, ఆలోచించను అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే నేను అరే బస్సులో వెళ్ళుంటే బాగుండే, ఇదంతా ట్రైన్ అంతా బ్లాక్ అయి ఆగి వెళ్తుందంట అని వచ్చింది అనుకో, అరే వెళ్ళుంటే బాగుండే, నేను ఎప్పుడు అనుకుంటూనే ఉన్నాను వెళ్ళుంటే బాగుండే అనే కంటే ఎప్పుడైనా అట్లాంటి థాట్ వచ్చిందంటే ఎందుకు అలా చేశాను, ఎందుకు ఇలా చేశాను అనే డిస్కషన్లో పడద్దు మైండ్తో. డోంట్ ఫైట్ విత్ యువర్ మైండ్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్. ఇప్పుడు ఏదైనా ఒక విషయం మీద ఓవర్ థింక్ చేస్తుంటే అది నిజమా కాదా అనే విషయాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. ఓకే, నిజమా కాదా అనే దాంట్లో ఈజ్ ఇట్ అబ్సల్యూట్ అని కూడా తెలుసుకోవాలి. అంటే అది అంతేనా, ఇంకా అటు సైడ్ వెళ్తే రోడ్ అంతా బాగానే ఉంటుంది అని ఫిక్స్ అనేటట్టుగా అబ్సల్యూట్స్ని అడగాలి. అలా ఏం ఉండకపోవచ్చు, ఎప్పుడు వెళ్తే టైర్ పంచర్ అవ్వచ్చు, అలా కూడా లేట్ అవ్వచ్చు అనే దాంట్లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా అలా ఓవర్ థింకింగ్ వస్తే అది నీకు లోపల ఏం ఫీలింగ్ ఇస్తోంది అనేది ఇంపార్టెంట్. కొంతమందికి అది యాంగ్జైటీ తీసుకొస్తుంది, కొంతమందికి ఆ ఆలోచనలో సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ. దే ఫీల్ ఓకే ఇంత ఆలోచించాను కాబట్టి నాకు బెటర్గానే ఉంటుంది, ముందు జాగ్రత్త అని అనిపిస్తుంది. అలాగా వాట్ మేక్స్ యూ ఓవర్ థింక్, ఆ థింకింగ్ వెనకాల ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ వల్ల వాళ్ళకి ఏంటంటే ఓకే నేను ప్రిపేర్డ్గా ఉన్నాను అనే ఒక ఫీలింగ్. అంత ఆలోచించాను కాబట్టి నా మైండ్ థింక్స్ ఓకే యు ఆర్ సేఫ్ నౌ అనే ఒక ఫీలింగ్లో, ఆర్ దే ఫీల్ ఆన్ ద ఎడ్జ్
నువ్వు ఆలోచించకపోతే ఏదో అయిపోతుంది, ఏదో ప్రాబ్లం అయిపోతుందేమో అనే ఒక థాట్స్లో ఉంటారు. ఇలా ఉండడం వల్ల యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, నీ ఆలోచన వెనకాల ఉన్న ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఆ ఫీలింగ్ తెలుసుకోవాలి. ఇంత ఆలోచిస్తున్నావు కదా, దీని వెనకాల ఏంటి ఫీలింగ్, ఏం జరుగుతుందని. ఆ బస్సు గురించో, దాని గురించో, నా ఫ్రెండ్ గురించో, ఎవడో రిలేటివ్ గురించో ఆలోచించానే అనుకో, దానివల్ల ఏం సాటిస్ఫాక్షన్ పొందుతుంది నా మైండ్, అది తెలుసుకోవాలి. సమ్టైమ్స్ మైండ్లోనే గొడవపడి వాడికి అట్లా చెప్పుండాల్సిన ఆన్సర్, ఇట్లా చెప్పుండాల్సిన ఆన్సర్, ఆ రోజు ఫంక్షన్లో వాడికి ఇచ్చాను కదా, వాడికి బుద్ధి వచ్చి ఉంటుంది, ఈ టైప్లో చాలా ఆలోచిస్తుంటాం లోపల మైండ్లో. అంత ఆలోచించే మైండ్ ఈజ్ ఆ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం థింక్ చేస్తాం. యు సీ ఏ థాట్ విచ్ ఈస్ టర్నింగ్ ఇన్ టు థింకింగ్, దానికి ఒక క్యారెక్టరైజేషన్ అండ్ ఒక ఈగో ఉంది. ఓకే, అది ఏం జరుగుతోంది అనే ఆ ఫీలింగ్ని పట్టుకోవాలి. ఓకే, అండ్ అది పట్టుకోగానే తెలుస్తుంది ఏంటంటే అంతా నా మైండ్లోనే నేనే థింక్ చేసి నేనే సాటిస్ఫాక్షన్ పొందుతున్నా, అంతే. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఎవరికి ఉపయోగం లేదు, దానివల్ల మీ టైం వేస్ట్. ఇది తెలుసుకుని బయటపడాల్సిందే. ఓకే, అండ్ ఒకవేళ అలాంటి కంటిన్యూస్ థింకింగ్, ఓవర్ థింకింగ్ థాట్స్ వస్తే నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు. కొంతమంది ఒక థాట్ లోపలికి డీప్గా వెళ్ళి కూరలు కట్ చేస్తూ చేతులు కట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒక థాట్లో డీప్గా ఆలోచిస్తూ అరిచేసే ఒక కోపంతో అరుస్తారు, పిల్లల మీద చూపిస్తారు, కొన్నిసార్లు ఒకటి చేయబోయి ఒక పని చేస్తారు. అట్లా ఓవర్ థింకింగ్, అదే ఓవర్ ట్రైనింగ్ ఆర్ లేకపోతే హ్యాబిచువల్గా కొన్ని తప్పులు చేస్తున్నారా, అట్లాంటివి చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆలోచించడం వల్ల అవుట్కమ్, రిజల్ట్ ఏంటి అని ఆలోచించాలి. ఇంతసేపు నేను ఆలోచించాను అనుకో, దీనివల్ల నాకు ఏంటి వస్తుంది అనేది ఆలోచించాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రోటోకాల్ ఒక రోజులో అయ్యేది కాదు, మీకు అట్లీస్ట్ 41 days ప్రాక్టీస్లోనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ ఆలోచన వల్ల ఒకవేళ నాకు ఏదైనా బెనిఫిట్ అయితే ఏంటి, నష్టాలు అయితే ఏంటి. ఆలోచన వల్ల, అది రిజల్ట్ వల్ల కాదు, ఆలోచన వల్ల నాకేంటి బెనిఫిట్, ఇంత ఆలోచిస్తే నాకేంటి వస్తుంది, ఇంత అది ఆలోచించకపోతే ఏమొస్తుంది. వాట్ ఇఫ్ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ దిస్ థాట్, ఈ ఆలోచనే లేదనుకో నేను ఎలా ఉంటాను, ఆ ఫీలింగ్ని గుర్తించాలి. చాలామంది ఓవర్ థింకింగ్ ప్రోటోకాల్లో ఇది గుర్తించరు. ఒకవేళ ఈ ఆలోచన నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇక్కడే కూర్చుంటే నేను కన్సల్టేషన్ అడుగుతాను. ఓకే, నేను భీమ్ ఫట్ అని మొత్తం ఆలోచన తుడిచేశాను. ఇప్పుడు ఏం చేస్తావు లైఫ్లో, ఏం చేస్తారు, ఏముండదు. వాళ్ళకి దెర్ ఇస్ నో ప్రోటోకాల్, దెర్ ఇస్ నో లైఫ్, దెర్ ఇస్ నో అంబిషన్. ఎవరు ఓవర్ థింక్ చేస్తారు తెలుసా, వాళ్ళకు ఒక గోల్ మీద గురి లేని వాళ్ళు ఇవన్నీ ఓవర్ థింక్ చేస్తారు. మీరు గొప్ప వాళ్ళు చూడండి, దే డోంట్ ఈవెన్ ఓవర్ థింక్. ఒకసారి ఫెయిల్ అయితే ఇంకో దానికి వెళ్ళిపోతారు వాళ్ళు వెంటనే. ఓకే, అదొకటి. దాని తర్వాత వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ దిస్ థాట్ అని గుర్తించాలి. అంటే ఇది ఇలా జరగకపోతే ఇంకేం జరుగుతుండొచ్చు, ఎలా జరుగుతుంది ఆపోజిట్ ఆఫ్ థాట్ చాలా హెల్ప్ చేస్తుంది ఓవర్ థింకర్స్కి. దీని ఎంటైర్ ఆపోజిట్. ఓకే, అసలు ఏ థాట్ ఓకే, దీని ఎంటైర్ ఆపోజిట్లో ఏం జరుగుతుంది అది ఆలోచించాలి. అండ్ దెన్ నీ చేతుల్లో లేనిది, అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్న విషయాలని ఆలోచించను అని నియమం పెట్టుకోవాలి. నా వర్షం గురించి, అరే వర్షం పడింది, నీ చేతుల్లో లేదు వర్షం. మా ఫ్రెండ్ కంట క్యాన్సర్ వచ్చిందంట సార్, క్యాన్సర్ వచ్చిందంట, మా వాడు కూడా, వాడికి క్యాన్సర్ వస్తుందని ఓవర్ థింకింగ్లో వచ్చారు నా దగ్గరికి. ఓవర్ థింకింగ్ వాళ్ళెవరికో ఉంది, మాకు వస్తుందేమో, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఉందంట, వస్తుందేమో అన్నట్టు. సో అలాగా సమ్ థింగ్స్ విచ్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ ఆలోచించకూడదు. ఇవి ఫాలో అయితే ఓవర్ థింకింగ్ నుంచి బయటకు రావచ్చు. ప్రాక్టీస్ చేయాలి కొన్ని రోజులు. లేదంటే ప్లీజ్ మెడిటేషన్ చాలా హెల్ప్ చేస్తుంది, నీ ఆర్గనైజ్ చేస్తుంది థాట్స్ అన్నీ. నీ మైండ్కి ఆలోచనలు న్యాచురల్, వాటిని ఆర్గనైజ్ చేసుకుంటే ఓవర్ థింకింగ్ ఉండదు. డిసార్గనైజ్ అయితే ఓవర్ థింకింగ్ అయిపోతుంది. సార్, ఇప్పుడు నువ్వు చాలా ఓవర్ థింక్ చేస్తున్నావు, అంత ఎక్కువ ఆలోచించకన్నప్పుడు కూడా వాళ్ళకి కోపం వస్తుంది సార్. అంటే ఆ రియాలిటీని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకనే కదా అది అంత ఓవర్ థింకింగ్గా మారుతుంది. అండ్ రియాలిటీ ఎందుకు యాక్సెప్ట్ చేయరంటే, నేను ఇందాక అన్నట్టు మైండ్ దాంట్లోనే ఒక ఈగో సాటిస్ఫాక్షన్ పొందుతూ ఉంటుంది. నీ మైండ్ లోపలే అవన్నీ ఆలోచించుకుని వాడిని తిడుతున్నట్టుగా, వీడిని పొగుడుతున్నట్టుగా, వాడు అలా చేస్తుంటే బాగుంది అని ఆలోచించే వల్ల ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఆన్సర్ కోసం వెతుకుతుంటుంది.
మైండ్ ఎప్పుడు కూడా లూజ్ ఎండ్ని టై చేయాలి అనేటట్టు ఎక్కడో లాక్ ఉంది అనేటట్టుగానే థింక్ చేస్తూ ఉంటుంది. సో దానికి బ్రేక్ చేయడానికే యూ షుడ్ కమ్అట్ ఆఫ్ ఇట్, మెడిటేషన్స్ చేసుకోవడం, రెగ్యులర్గా ఒక స్థిరత్వమైన గుడికి వెళ్ళడము, ఒక దేవుడికి దండం పెట్టుకోవడం, అట్లా ఒకటి చేయడం వల్ల ఇలాంటి ఎన్నో మానసిక రుగ్మతలు పోతాయి. దేవుడికి చెప్పేసుకున్నాను, దేవుడు చూసుకుంటాడు అంతే అనే ఒక దాంట్లో చాలా హెల్ప్ చేస్తుంది. నిజంగా వీటికి మరకత గణపతి అని కొంత ప్రాణప్రతిష్ఠ పూజ చేసి తీసుకున్న గణపతి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము, లేకపోతే ఒక హనుమాన్ చాలీసా, లేకపోతే మన బజరంగ్ బాణ్ అని ఉంటుంది, బజరంగ్ బాణ్, ఇట్లాంటివి చదివితే చాలా చాలా హెల్ప్ చేస్తుంది. పీస్ఫుల్గా అవుతుంది మైండ్, ఓవర్ థింకింగ్ తగ్గుతుంది. సార్ ఇప్పుడు ఓవర్ థింకింగ్ వల్ల మనం ఎలా అయితే మెంటల్ పీస్ కోల్పోతున్నామో ఫిజికల్గా కూడా మనకి ఏమైనా డిఫెక్ట్స్ వస్తాయా సార్? అబ్సల్యూట్లీ. ఎనీ థాట్ నీకు శరీరంలోకి వస్తేనే ప్రాబ్లం. ఇక్కడ ఉన్నంతసే ప్రాబ్లం ఉండదు. ఇది చేసి అలసిపోతాం. ఇది చేసి దేని మీద యాక్టివిటీకి ఇంట్రెస్ట్ రాదు, లేజీ అయిపోతాం, లెథార్జీ అయిపోతాం, తర్వాత కోపం వస్తుంది, యాంగర్ వస్తుంది, ఇవన్నీ శరీరం మీద చూపిస్తాయి. సో ఎనీ మెంటల్ ప్రాసెస్, మెంటల్లో ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, అది శరీరంలోకి వస్తుంది. నాకు యాంగ్జైటీ ఇష్యూస్ మైండ్లో ఉంటే ప్రాబ్లం లేదు, అది గుండెలో గడగడగడ అన్నప్పుడే భయం. ఓకే, సో రెండు ఎఫెక్ట్ అవుతున్నాయి ఓవర్ థింకింగ్ వల్ల. నీకు అసలు మైండ్ ఎఫెక్ట్ తెలియాలి అంటే శరీరంలోకి వచ్చాకే తెలుస్తుంది. మన బ్రెయిన్లో ఉన్నంతసేపు నీ బ్రెయిన్కి అసలు ఓకే ఎంతసేపు థింక్ చేస్తావు, థింక్ చేయి, కొన్ని రోజులు తలనొప్పి వస్తుంది, అప్పుడు రియలైజ్ అవుతుంది తలనొప్పి వస్తుందా అని. ఓకే, అందుకే చాలా ముందుకు వెళ్ళిపోయేంత వరకు మనం పట్టలేం దాన్ని. సో గమనించుకుంటూ ఉండాలి సార్, అంటే చిన్న వాటికి మనం ఎంత ఆలోచిస్తున్నాం అనేది కూడా చూడాలి. అబ్సల్యూట్లీ. అండ్ మోస్ట్లీ అవి చిన్నవే ఉంటాయి, పెద్దవి ఉండవు, చిన్న విషయాలు ఉంటాయి, చాలా చిన్నవి. మా తోటికోడలు ఏమంది, మా ఫ్రెండ్ ఏమన్నాడు, ఈ మాటల్లోనే తిరుగుతూ ఉంటారు. పెద్ద విషయాల మీద ఏముండదు. నేను నా లైఫ్లో ఏదైనా సాధించాలి, గోల్, నా పర్పస్, దానికి నేను ట్రైన్ అవి ఉండవు. వాడు ఏదో మాట అన్నాడు, మా ఫ్రెండ్ నన్ను ఏదో అన్నాడు, దాని మీద ఆలోచిస్తూ ఉంటాం. సో దీనివల్లే మేజర్ ప్రాబ్లం. ఇక్కడ కూడా అంతే, మన థాట్స్ మన ఆరోగ్యాన్ని మళ్ళీ పాడు చేస్తున్నాయి. అబ్సల్యూట్లీ. సో ఏమన్నా మన కంట్రోల్లో ఉంటేనే బెటర్ ఉంటాయి సార్, అది బ్రెయిన్ అన్న ఫిజికల్ హెల్త్ అన్న. అబ్సల్యూట్లీ. ఎప్పుడైతే అవి కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాయో అవుట్. సో ఆరోగ్యమే మహాభాగ్యం, సో ఖచ్చితంగా కాపాడుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.